రెండో విడత పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని దొంతి నుంచి మరిన్ని అప్డేట్స్ బుచ్చన అందిస్తారు. బుచ్చన చెప్పండి, పోలింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి, అక్కడ ఎలా ఉంది పోలింగ్ సరళి? రెహనా, పొద్దున్న నుంచి నేను మెదక్ జిల్లాలో వివిధ గ్రామాల్లో తిరుగుతున్నా. పొద్దున 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. 12:30 లోపే చాలా గ్రామాల్లో దాదాపు పోలింగ్ పూర్తి కావచ్చింది. ఇప్పుడు నేనున్నది దొంతి గ్రామం. ఈ గ్రామం ఈ మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ. 2000కు పైగా ఓట్లున్నాయి. ఈ గ్రామంలో అంత మొత్తం వ్యవసాయమైన ఆధారపడిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కొంతమంది హైదరాబాద్ దగ్గర ఉంటుంది, ఇక్కడ నుంచి 40-50 కిలోమీటర్లు. చిన్న చిన్న కంపెనీలలో పనిచేయడానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. బయటికి వెళ్ళే వాళ్ళు పొద్దున్నే ఓట్లు వేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళంతా. 2000కు పైన ఉన్న ఓట్లలో దగ్గర 1800-1900 ఓట్లు ఇప్పటికే పోల్ అయిపోయినాయి. ఇంకో 40-50 నిమిషాల లోపలనే కాంపౌండ్లో ఉన్న వాళ్ళు మినాయిస్తే కనుక ఇక అరగంట లోపల పోలింగ్ కూడా పూర్తి అయిపోతుంది. ఈ గ్రామం ఈ మండలంలోనే పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి ఈ గ్రామానికి సంబంధించిన వివరాలు అంటే ఇవాళ నేను ఈ వివరాలు తెలుసుకునే ముందు ఈరోజు నేను దగ్గర ఒక 70-80 కిలోమీటర్లు తిరుగుతూ వస్తున్నా. నేను 3-4 మండలాల్లో తిరుగుతున్నా. ఈ 3-4 మండలాల్లో తీసుకున్నప్పుడు మొత్తం ఈ సమీప గ్రామాలన్నీ సగానే సగం హైదరాబాద్ పైన ఆధారపడి ఉన్నాయి, ప్రధానంగా మేడ్చల పరిసరాల్లో. అందుకోసమనే పొద్దున 7 గంటల నుంచి 10 గంటల లోపే మెజారిటీ పోలింగ్ నమోదైంది. ఎందుకంటే ఉద్యోగాల కంపెనీలలో పనిచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వెంటనే వెళ్ళిపోయినరు. అక్కడక్కడ వ్యవసాయ పనులు నడుస్తున్నాయి, వ్యవసాయ పనులకు వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళిపోయినరు. ఇక మిగిలిన వాళ్ళు రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు, రాజకీయాల్లో చురుగ్గా తిరుగుతున్న వాళ్ళు, వాళ్ళే ఆ పోలింగ్ కేంద్రానికి సమీపంలో ఉన్న చెట్ల నీడల వద్ద కార్లు, బండ్లు, బైకులు పెట్టుకొని వాళ్ళంతా నిలబడి ఉన్నారు. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు నేను తిరిగిన అన్ని గ్రామాలు చూస్తే కనుక అన్ని గ్రామాల్లో నేను గమనించింది మహిళల ఓటింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ కనబడుతున్నది. గ్రామ పంచాయతీలలో అందరికంటే ముందుగానే మహిళలే వస్తున్నారు. నేను తిరిగిన అన్ని గ్రామాల్లో వృద్ధులు ఎక్కువగా వస్తున్నారు. కొత్తగా ఓట్లు వచ్చిన వాళ్ళు, మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓట్లు వేసిన కొత్త తరం వాళ్ళు కూడా ఎక్కువ మంది తొందరనే పోలింగ్ బూత్కు వస్తున్నారు. ఇక 35 సంవత్సరాల పైనున్న వాళ్ళు, ప్రధానంగా మగవాళ్ళు, వీళ్ళంతా 10:30 నుంచి ఈ 12-1 గంటల మధ్య వీళ్ళ పోలింగ్ ఎక్కువ నమోదవుతున్నది, వీళ్ళే ఎక్కువ వస్తున్నారు. ఈ దొంతి గ్రామంలో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ కొంతమంది ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళతో మనం మాట్లాడదాం. ఏం పేరు మీ పేరు? శ్రీనివాస్ గారు, ఈ దొంతి గ్రామంలో మీ దొంతి గ్రామ ప్రత్యేకత ఏమిటి? వేణుగోపాల స్వామి టెంపుల్ ఫేమస్, రెండవది అగ్రికల్చర్ విలేజ్. ఈ రెండింటి విలేజ్ లో సర్పంచ్ కు మీరు తొలి ప్రాధాన్యత ఏదైతే బాగుంటుంది అనుకుంటున్నారు? రూలింగ్ లో ఏది ఉందో అది ఉంటే బాగుంటది, అభివృద్ధి బాగా జరుగుతుంది అనేది అభిప్రాయం. అంటే ఏమేం చేయాలి అభివృద్ధి మీ ఊళ్ళో? రోడ్లు కానీ, మోరీలు కానీ, గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి ఒక్క పథకము ప్రజలకు చేయాలనే ఉద్దేశంతో అనుకుంటున్నాం. ఇంత ముందుకు వాళ్ళు ఏమైనా చేసిండ్రా? చేసిర్రు. కొంచెం ఆర్థిక బడ్జెట్ కొంచెం ఉండే కనుక కొంచెం అయింది, కానీ ఇప్పుడు బడ్జెట్ పెరుగుతుంది. మొత్తం అందరికీ యూత్ అందరికీ తెలిసి వచ్చింది కనుక వాళ్ళ అనుగుణంగా 100% చేస్తామని. శ్రీనివాస్. ఏం పేరు మీ పేరు? పిట్ల సత్యనారాయణ గారు, మీ ఊరిలో ఇంకా పరిష్కారం కాని సమస్య ఏముంది? ఇంకా కొంచెం ఒక 30-35% సిమెంట్ రోడ్స్ ఉన్నాయి, సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఉన్నాయి. ఇది మేజర్ చేయాల్సి ఉంది. ఓకే, ఇప్పుడున్న క్యాండిడేట్లు ఆ పని చేస్తారు అనుకుంటున్నారా గెలిచిన వాళ్ళు? ఇప్పుడు నేను వన్ ఆఫ్ ది క్యాండిడేట్. మీరు చేస్తారా మరి? ఖచ్చితంగా చేస్తామనేది. మీ ఫస్ట్ ప్రయారిటీ ఏంది? ఫస్ట్ ప్రయారిటీ సీసీ రోడ్స్, అండర్ డ్రైనేజ్ అవి చేస్తారు ఖచ్చితంగా. రాహుల్ సార్. రాహుల్, ఏ పని చేస్తావు? నేను బిజినెస్ చేస్తాను సార్. బిజినెస్ ఏం బిజినెస్? షాప్ ఉంది, కిరాణా షాప్. బాగా నడుస్తుందా? నడుస్తుంది సార్. జనం బాగా కొంటున్నారా? కొంటున్నారు సార్. పైసలు జనం దగ్గర బాగానే ఉన్నాయా? ఉన్నాయి సార్. ఈసారి ఎలక్షన్ లో ఖర్చు ఎట్లా ఉంది? ఖర్చు మామూలుగా ఉన్నది సార్, ఎక్కువ ఏం లేదు, మామూలుగా ఉంది. మీ ఊర్లో చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎట్లుంది? వాళ్ళ పార్టిసిపేషన్ ఎట్లుంది ఎలక్షన్లలో? ఈసారి యువత చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ వైపు, టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలకి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. అవును సార్. రాములు నా పేరు. ఏం పని చేస్తారు మీరు? వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది? 2.5 ఎకరాలు ఉంది. ఏమేసారు దాంట్లో? వరి పంట. మరి నువ్వు ఎలక్షన్ లో తిరుగుతున్నావు, చేనేమైంది? చేను చేసి నాటేసాం. నాటేసిందా? దొరికిందా కూలీలు? కూలీలే కొద్దిగా, వ్యవసాయమే కొంచెం. ఇక్కడ నీళ్ళు లేవు, గ్రౌండ్ వాటర్ లేదు, బోర్లు కొంచెం మోస్తాయి. ఆ బోర్ల కొంచెం గవర్నమెంట్ ఏమైనా సాయం చేయాలి మాకు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యవసాయ రైతుకు ఒక్కొక్కటి ట్యాంక్ కట్టిపిస్తే
ఆ నీళ్ళన్న వాటర్ వేసుకుంటే అదే మనం బారుకోవడానికి అవకాశం మాకు ఉంటుంది. అయితే ఇప్పుడు నేను మొత్తం తిరుగుకుంటూ వస్తున్నా, జనం మందంతా ఎలక్షన్లలో తిరుగుతున్నారు, వ్యవసాయ పనులకు తక్లీఫ్ అవుతున్నట్టు నిజమేనా? వ్యవసాయ పనులకి ఇప్పుడు తక్లీఫ్ ఏం లేదు, ఇప్పుడు లేదు. ఎందుకంటే మా ఊళ్ళో 3 నెలల కింద కూడా తక్లీఫ్ లేదు. కాకపోతే ఏంటంటే కోత మిషన్లు వచ్చినాయి, తక్కువ పని అయిపోయింది. అది కోత మిషన్ రాకపోతే వ్యవసాయానికి ఇబ్బంది ఉంటుండే. ఇప్పుడు దాని మీద కూడా ఆసక్తి చూపిస్తలేదు. దాన్ని మనము కోత వేయాలన్నా ఒడ్డు ఒక చేయాలన్నా అవన్నీ పనులే లేవు. వ్యవసాయం అంటే ఇష్టం, రాజకీయం ఇష్టం? నాకు వ్యవసాయం అంటే విషయం. వ్యవసాయం అంటే ఇష్టం. ఏ పేరు మీ పేరు? షఫీ సార్. షఫీ, ఏం పని చేస్తారు? ప్రైవేట్ ఎంప్లాయీ సార్. ప్రైవేట్ ఎంప్లాయీ. ఏమైనా వ్యవసాయం ఉందా నీకు? ఉన్నా సార్, 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఏమి ఇష్టం? మొక్కజొన్న ఇష్టం సార్. రాజకీయ నీ చేనట్లుంది? బాగానే ఉంది సార్. ఈసారి బాగానే వచ్చిందా పంట? సార్ తక్కువనే వచ్చింది, వర్షాభావాలు పరిస్థితుల వల్ల కొద్దిగా తక్కువనే వచ్చింది. అవును సార్. మీ ఊళ్ళో రాజకీయం ఎట్లుంది మరి? రాజకీయం బాగానే ఉంది సార్. ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో మా ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు ఉన్నారు, టీఆర్ఎస్. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ క్యాండిడేట్ని గెలిపిద్దామని చూస్తున్నాం. ఓకే, మీ ఇష్టం, ఎవరైనా గెలుచుకోండి. కానీ మీ ఊర్లో మిగతా ఊర్లకు మీ ఊర్లకు ఉన్న రాజకీయంలో ఎట్లా ఉంటుంది? మీరు ఎలక్షన్లో అప్పుడు మంచిగానే ఉంటారా? ఎట్లుంటారు మీరు? నేను సర్పంచ్ క్యాండిడేట్. మీరు క్యాండిడేటా? నేను చింతలపోచా. నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నా. అయితే మా ఊళ్ళో ఏమైందంటే పార్టీ నుంచి ఈ టికెట్ల కాడ కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి మాకు. నీకియా అంటే నేను రెబల్గా వేసిన, రెబల్గానే మాత్రం నిలబడ్డా. నేను కూడా వార్డు నెంబర్లని వాళ్ళని ఏం పెట్టలే, పార్టీ ఎవరిని పెట్టిందో పెట్టుకుంది. ఓన్లీ నేను మాత్రం సర్పంచ్కి వేసిన, రెబల్గా ఉన్నా. రెబల్ స్టార్. నువ్వు ఎన్ని ఓట్లు తీసుకుంటావు? నేను అది పబ్లిక్ నిర్ణయం, పబ్లిక్ మానవత్వంగా చేస్తారు ఓటింగ్. ఇప్పుడు నువ్వు చెప్తే అయ్యేది కాదు. నువ్వు నాకు చెప్పరాదు, నేను చెప్తున్నా వీళ్ళకి. ఇప్పుడు పబ్లిక్ తీర్పు, అది నీకు ఇస్తారా నాకు ఇస్తారా, నీకెన్ని ఇస్తారు నాకెన్ని. రెబల్ నువ్వు సర్పంచ్ అయితే మీ ఊరికి ఏం చేస్తావు? ప్రభుత్వం బాగుంది, ప్రభుత్వం నుంచి ఏ రకంగా పని వస్తే ఆ రకంగా నిలబడి ఒక నిజాయితీ పరుడిగా పనిచేస్తాను. నేను రెబల్గా నిలబడా, నిజాయితీగా. నీ రెబల్ గా పోటీ చేసి నిజాయితీ నిరూపించుకోవాలి. అంతే, నిజాయితీగా ఉంటాను. నిజాయితీగా ఉంటావు. నా పేరు దుర్గా సార్. ఏం పని చేస్తావు? చేపలు పడతా. నేను చేపలు పడతావు. ఉన్నాయా చెల్లర? నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు జర్రానే ఉన్నాయి. చేపలు బాగానే ఉన్నాయా? ఏం లేవు సార్, చేపలు లేవు, జర్రానే ఉన్నాయి. ఏం పని లేదు. నువ్వు సోరగా ఉన్నప్పటికి ఇప్పటికి ఏం మారింది? ఊరేమన్నా మారిందా? మారాలి, అట్నే ఉంది. ఏం మారలేదు? ఏం మారాలి, అన్ని చుట్టుముట్టు బుడ్డు మారినాయి కానీ ఇది మారాలేదు. ఎందుకు? ఎందుకంటే ఈ పెద్దలు గిట్లా చేసారు, ఎవరు పట్టించుకోలేదా? పట్టించుకోలేదు. మరి ఇప్పుడన్నా ఎలక్షన్ లో గట్టి గట్టి నిలబడరు, ఇల్లన్నా మారుస్తారు అనుకుంటున్నా ఊర్లో? మార్పిస్తాం, గట్టి వాళ్ళని మార్పిస్తాం. మార్పిస్తారా? నమ్మకం ఉందా? నీకు భరోసా ఉందా? భరోసానే ఉంది కదా సార్. ఇప్పుడు అందరం భరోసాతోనే చేస్తున్నాము. ఆశ అయితే ఉంది నీకు. ఇక్కడ ఈ దొంతి గ్రామంలో ఈ తరం, కొత్త తరం వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు కనబడుతున్న గ్రామం ఇది. ఇక్కడ వ్యవసాయ ప్రధానంగా ఉన్నది. రెండవది వృత్తులకు సంబంధించిన వాళ్ళు అతి కొద్ది మంది వృత్తులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈ గ్రామం ఒక్క మాటలో చెప్పాలంటే సగం గ్రామం వ్యవసాయం మీద, మిగిలిన సగం గ్రామం కంపెనీల మీద ఆధారపడి బతుకుతున్నది. ఇక్కడ ఒక అమ్మ వచ్చింది. అమ్మ, ఏం పేరు? నీ పేరు? ఏం పేరు? లక్ష్మీ రాజమ్మ. లక్ష్మీ రాజమ్మ, ఏ పని చేస్తావు తల్లి? కూలికి ఐకిలాంటి దూరం పోతున్నాం కంపెనీల పడి. కంపెనీల పడి. ఊళ్ళో పని లేదా? లేదు, ఉన్నది ఇక్కడ రాగట్టు ఉంది, ఇంత పని అంతే. మరే దొరుకుతలేదా? ఏం లేదు, ఏం పని లేదు. కోపం బియ్యం తినాలి, ఇక ఏమన్నా ఇట్లా వాటి ఇంట్లో వండుకోవాలి. ఏం లేదు, పని లేదు, ఏం లేదు. ఏం వ్యవసాయం లేదు, పంట లేదు, ఏ బోర్ లేదు, ఓ నీళ్ళు లేవు, ఏమి లేవు. తాగుతానికి కూడా నీళ్ళు కత్తి లేవు. కానీ మీ ఊళ్ళో సర్పంచ్, మరి ఈసారి సర్పంచ్ మీ ఊళ్ళో తాగడిగా నీళ్ళు ఇస్తావా? ఇస్తారనుకుంటున్నావా? ఇస్తారంటే ఇక ఏమో వాళ్ళ దయ, ఇక ఇస్తారేమో బతికినట్టు, ఇవ్వకపోతే చచ్చినట్టు. మరి నీకు ఓటేనికి అడిగింది కదా, ఓటు అడిగిన నీకు ఏం చెప్పారు? మీకు ఏం చేస్తామన్నారు? ఏం చేస్తామన్నారు అంటే అన్ని చేస్తాము, మీకు బోర్లు కట్టిస్తాము, పైసలు ఇస్తాము అని కూడా తలిగారు. అందరు చెప్పిండ్రా? చేస్తారంట. నమ్మకం ఉందని చేస్తారంట. ఎప్పుడు నమ్మకం లేదు, 20 దాకా నమ్మకమే లేదు. ఇక బూడిదలు అయిపోయింది. ఇక ఇప్పుడు పోరగాళ్ళ నిలబడి చేపిస్తామేమని అనుకున్నాం. ఆ పోరగాళ్ళ నిలబెడతారు, మళ్ళీ వయసులే, మళ్ళీ ముసలోళ్ళే ఉంటాము అంటారు. ఎందుకు అంత కాశి? ఎందుకు వాళ్ళకు? ఏమో వాళ్ళకి ఇక బగ్గ తినపాటికి ఇంత కాశి. మరి దీన్ని ఎట్లా ఆపాలి? ఎట్లా ఆపుతావు? ఎవరు పడరాదు. 10 మంది ఉన్నాక ఏ పనులు ఇట్లయితాయి. ఇక ఎట్లయితాయి? పండు ఇట్లయితాయి. ఇగిలిస్తారు అందరు. ఏం 10 మంది పాము సస్తుందా? అటురుక ఇటురుక అవుతావు, అందరం పోతాం. ఎవరం నిక్కంగా ఉంటాం? 1-2 ఉండాలి, ఊరికి 2 ఉండాలి. నమ్మకమో లేకనో కానీ మాత్రం ఊరికి 2 ఉండాలి. 2 ఉంటే పట్టుమాడు మీద ఉంటుంది. పట్టువాళ్ళు ఏంది, పనులు ఇరిగిపోతే ఏమి కాకపోతే
అబద్ధమేనా నిజమేనా సార్ నిజమే చెప్తున్నావు, నిజమే చెప్తున్నావు. పోనీ ఒక అక్కడ ఆడకట్టోళ్ళు ఇక్కడ ఆడకట్టోళ్ళు ఇక్కడ ఆడకట్టోళ్ళు ఇక్కడ ఆడకట్టోళ్ళు ఒక 10 మంది పిలుచుకొని గుడికాడ పిలుచుకొని ఆడుకొని వెనుకొని చేసుకుంటే అది గట్టితనం ఉంటది. గట్టితనం ఉంటది, అందరు కలిసి చేయాలంటావు. అది ఈ దొంతి గ్రామంలో దొంతి గ్రామానికి సంబంధించిన వివరాలు ఇవి. ఇక ఇంకా కొద్దిసేపట్లో పంచాయతీ ఎన్నికల 2వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రెహనా. ఓకే బుచ్చన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.